పదవి కాలం మూసినటంతో ఓ సర్పంచ్ హడావుడిగా పంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కంగు తిన్నారు. తాను లేకుండా కార్యక్రమం ఎలా చేస్తారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పంచాయతీ కార్యదర్శిపై మండిపడ్డారు. సదరు ఉద్యోగి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అదంతా ఏమీ పట్టించుకోకుండా నోరు పారేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే తీరు మరోసారి వివాదానికి తెరతీసింది. ఈ ఘటన హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలం కానపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లాలో హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కమలాపూర్ మండలంలో శంభుని పల్లి, దేశరాజుపల్లి, కన్నూరు, కానపర్తి, మాదన్నపేట తదితర పంచాయతీలకు కొత్త జీపీ బిల్డింగ్ల నిర్మాణ పనులు చేపట్టారు. సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండటంతో బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సర్పంచుల చేతుల మీదుగా వాటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అప్పటి వరకు మంత్రి కోసం వేచి చూసిన స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయా ప్రారంభోత్సవాలన్నీ తానే చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే శంభునిపల్లి నుంచి మొదలు పెట్టి ఒక్కో గ్రామంలో పంచాయతీ బిల్డింగ్లు ప్రారంభిస్తున్నారు. శంభునిపల్లి తర్వాత కానిపర్తిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించాల్సి ఉండగా తమ జీపీ బిల్డింగ్ ను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే వస్తున్న సమాచారం తనకు ఇవ్వలేదని కానిపర్తి గ్రామ సర్పంచ్ రవీందర్ బుధవారం ఉదయమే పంచాయతీ పాలక వర్గంతో కలిసి జీపీ బిల్డింగ్ ను ప్రారంభిస్తారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తనకు తెలియకుండా జీపీ బిల్డింగ్ ను ఎలా ప్రారంభిస్తారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెనింగ్ కు మంత్రి వస్తానంటే ఆగనని, అయినా తాను రాకముందే బిల్డింగ్ ఓపెనింగ్ ఎలా చేస్తానని కార్యదర్శిపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాను ఎమ్మెల్యేనని, ఇది నీ తాత జాగిరి కాదని, తాము కూడా 2.5 లక్షల మంది ప్రజలు ఓట్లేస్తేనే గెలిచామని అటు ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యే బెదిరించారు. అయితే స్థానిక ఎంపీటీసీకి కూడా తెలియకుండా పంచాయతీ భవనాన్ని ఎలా ఓపెనింగ్ చేస్తారని, మీరు రాజకీయం చేయాలనుకుంటే మేము కూడా రాజకీయం చేస్తామంటూ ఫైర్ అయ్యారు. బిల్డింగ్ ఓపెనింగ్ క్రమంలో తాను అక్కడ లేనని, నర్సరీ వద్ద ఉన్నారంటూ కార్యదర్శి సహనాథ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎమ్మెల్యే పట్టించుకోలేదు. అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండవ కప్పుకొని తిరగాలని, ఎంపీడీఓకు కూడా సమాచారం ఇవ్వకుండా ప్రారంభిస్తారా అంటూ ఇష్టం వచ్చినట్టు ఆయనపై నోరు పారేసుకున్నారు ఎమ్మెల్యే. ఎంపీటీసీకి ఎట్లా చెప్పను? పార్టీకి సంబంధించింది కాదు కదా ఇది. పార్టీకి సంబంధించి నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నౌకరు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని తిరుగు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. సెక్రటరీ గారు, మీరు చేయాల్సింది మీరు నౌకరు చేయరు, రాజకీయం చేయకుండా. మీరు నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే మేము కూడా రాజకీయం చేస్తాం. ఒక ఎమ్మెల్యే గారు వస్తారు, ఒక క్యాబినెట్ ర్యాంక్ అయిన జెడ్పీ చైర్మన్ గారు వస్తారు. మీరు పోయి దాచుకున్నాడేని, మీ బాస్ ఎంపీడీఓ వస్తాడు, మీ బాస్ ఎంపీపీ గారు ఉంటారు. నువ్వు రాకుండా దాచుకున్నాడేనే, ఎట్లా దాచుకుంటావా నువ్వు? దీనికి నువ్వు మీ ఎంపీడీఓకి చెప్పవానే? ఎక్కడున్నావు? లేనే నర్సరీ అయినా నేను ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యేగా ప్రోగ్రామ్ నేను ఉన్న తర్వాత జయరాజ్పల్లి ఎవరు వేరు? జయరాజ్పల్లి ఎవరు వేయరు? అధికారిక ప్రోగ్రామ్ ఇంకొక విషయం అండి, మరి సాఫ్ చేయించిన ఊరు జనం మొత్తం పోతారు. మా సర్పంచ్ గారు గెలిచినాక చేయించిన అంతా రైతులు 15,000 బిల్లు అయింది. గ్రామ సభలో తీర్మానం చేసిండ్రు, అంత అయిపోయింది. ఇప్పటి వరకు బిల్లు ఇవ్వలేదు. 4 సంవత్సరాలు అయితే నేను చేయించి ఇప్పటి వరకు బిల్లు పెట్టలేదు. తీర్మానం చేసినాక అడుగుతాంటారు సర్పంచ్ ఎంపీడీ గారు ఎమ్మెల్యేకి వస్తున్నారు, ఎట్లా ఓపెన్ చేయిస్తాం? జెడ్పీ చైర్మన్ గారు వస్తారు, ఎంపీపీ జెడ్పీటీసీ. ఎందుకు ఆపలే? నీ బాధ్యత కదా, వచ్చినప్పుడు కనీసం ఉండాలి కదా. ఉన్నారు, ఎంపీపీ ఉన్నారు, జెడ్పీటీసీ ఉంటారు, ఎంపీడీఓ గారు వస్తారు, ఎంపీఓ గారు వస్తారు, ఎంపీటీసీ గారు ఉంటారు. రావానా? వీడికి వస్తా అంటే వీడు ఉండకుండా ఏంటా తమాషా? నువ్వు అడవై దాచుకుంటే ఏం తమాషా చేస్తున్నావా? వీడికి వచ్చింది దేనికే? నేను ఎమ్మెల్యేనా? మంత్రి గారు వస్తారంటే నేను ఆగిన ఇది ఓపెన్ చేయడానికి. మంత్రి రాకపోతే ఎమ్మెల్యే నేను, జెడ్పీ చైర్మన్ గారు ఉంటారు. మేము రాకముందు ఓపెన్ చేసుకుంటాను, మేము వస్తుంటే నువ్వు దాచుకున్నాడు ఎక్కడితే? నీ జీతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తురా? నీ జీతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తురా? గవర్నమెంట్ ఇస్తుందా? లేదు, నీకు అంతా సహకరించి ఉంటే కాంగ్రెస్ కాండో కప్పుకో, బయటకు వచ్చి తిరుగు రాజకీయం చేయి. వార్డు మెంబర్లు ఉంటారు ఇంతమంది, అందరు ఉన్న తర్వాత ఏంది? ఇది మాత్రం ఇది నీ తాత జాగిరి కాదు, ఇది ప్రభుత్వం. మేము కూడా ప్రజలు 2.5 లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచినాం. ఎంపీపీ గారు
జెడ్పీటీసీ గారు కూడా 50,000 మంది వేస్తే ఓట్లు గెలిచారు. ఈ ఊర్లో ఎంపీటీసీకి తెలవకుండా ఎట్లా చేస్తారు మీరు? ఎంపీటీ గారు ఇదేం పద్ధతి?